నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. నేను వద్దు 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 అనుకుంటూనే ఉంటా, మా అన్న మీద వీడియో చేయకూడదు అనుకుంటూనే ఉంటా, కానీ వదలడు అసలు మైండ్ని వదలడు అన్న. వద్దు, ఎందుకు, ఏదో వేరే టాపిక్లు చేసుకుంటున్నాం కదా అనుకుంటుంటే తక్కువ ట్వీట్ కనిపించింది. ట్వీట్ చదవనా అంటే మనం రాజకీయ సరే ట్వీట్ చదువుదాం ఎందుకు అన్నయ్యా. ఓకే, ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం. కరెక్ట్. ట్వీట్ని రోజు చేద్దాం. ట్వీట్ని కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. అచ్చా, ఓకే. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. రివర్స్. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. ఎవరు? పాత ప్రభుత్వం, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అచ్చా, సో గత 5 ఏళ్లలో పట్టించుకోలేదన్నమాట. వాళ్ళు మృతి చెందారని బాధాకరం అని గత 5 ఏళ్లలో ఈ రోడ్డును పట్టించుకోలేదు అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా రాజకీయ జోకర్స్ లీగ్లో కలిసిపోయారు సార్. మీకు అర్థం కావట్లే ఆ విషయం. అంటే గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, నాకు ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో పట్టించుకోలేదు ఈ రోడ్డు గురించి అంటున్నారు కదా, మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది కదా, క్షమించాలి. ఏందో మీ వీడియో అంటేనే ఊపు ఉత్సాహం వేరేలా ఉంటుంది. గత 6 నెలలు అయింది కదా మీరు అధికారంలోకి వచ్చి, అయిందా? మరి ఇప్పటిదాకా ఏం ఓడబడుస్తున్నారు సార్ ఆ రోడ్డు లేకుండా? ఒక రోడ్డు వేయడానికి ఎంత టైం పట్టొచ్చు? ఒక కాంట్రాక్టర్ని పిలిచి ఇవన్నీ చేయడానికి. అంటే రోడ్డు ప్రమాదాలు జరిగి ఛిద్రమైపోయి రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న రోడ్డుల కంటే ఇంపార్టెన్స్ ఏముంటుంది? అలాంటి వాటిల్ని ముందు మనం సమాచారం, నిఘా వర్గాల సమాచారం తెచ్చుకొని, మనకు తెలుసు మన నిఘా వర్గాలు, వాలంటీర్ల గురించి చెప్పిన నిఘా వర్గాలు, హ్యూమన్ ట్రాఫిక్, అలా నిఘా వర్గాల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకొని రోడ్లు వేయచ్చుగా. ఒక రోజు 2 రోజులు, 1 నెల 2 నెలలు కదా, 6 నెలలు అయింది కదా. ఇప్పటికి కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా జరిగింది. ఏంటి బఫూన్తనం? తప్పు కదా అది. జనాలందరూ అనుకుంటున్నారు ఏంటి జోకర్ మాటలని. నేను చెప్పా అట్లా అనకూడదు, తప్పది అని. అదే ఆయన గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి, మన అభిమాన నటుడు, మీరు అట్లా అంటారేంటి ఈ జోకర్ మాటలు ఇవన్నీ అని అలా అనొద్దు అని చెప్పా. కానీ ఎంతమంది నన్ను మనం ఆపుతాం? అట్లా తప్పు కదా. ఇక రెండోది, ఆ వీడియో ఏదో చూసా నేను, దాంట్లో ఈ సాక్షి టీవీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళారు, యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి వెళ్ళారు. ఆ రోడ్డు బాగానే ఉందే, ఛిద్రమైపోయేమి లేదే, కన్స్ట్రక్షన్ జరిగిందే. గత 6 నెలలుగా కూడా ఎలాంటి నిర్మాణాలు ఏం చేయట్లేదే. మరి మీరేంటి ఛిద్రమైపోయిందన్నారు? అబద్ధమాడారా? లేదు, నిజమైతే ఒకవేళ చెప్పొచ్చు మీరు. అది నిజమైతే ఆ గ్రౌండ్ లెవెల్కి ఎక్కడికైనా వెళ్ళి కుదిరితే మా రిపోర్టర్ని అక్కడికి ఏమైనా పంపించి నేను కూడా ఒకసారి ఆ వీడియో షాట్ కుదిరితే తీపిస్తా. పవన్ కళ్యాణ్ గారు ఏంటి అబద్ధాలు? ఆ రోడ్డు క్లియర్గానే ఉందిగా. అంతకు ముందు వచ్చిన రోడ్డు ఛిద్రమైపోయింది. ఇది వాళ్ళు యాక్సిడెంట్ అయిన స్పాట్లో అయితే రోడ్డు క్లియర్గానే ఉందిగా. ఎందుకని అబద్ధాలు ఆడుతున్నారు? మళ్ళీ గత ప్రభుత్వం మీద ఎందుకు? వాళ్ళు చక్కగా చేశారా చేయలేదా రెండో విషయం పక్కన పెడితే, మనమేం చేశాం పోనీ? ట్వీటు దీనికి మన సింపతి. ఈ దశలో ఏడీబీ రోడ్లో పాడైపోయిన ఈ రోడ్డుని బాగు చేస్తున్నారు. అక్కడ వర్క్స్ ఏం జరగట్లేదుగా. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదం 2 యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనారు. ఎంత ఆవేదన మీకు! మీరు చాలా సున్నితం అండి మీరు. కాకినాడ జిల్లా గైగోలపాడుకు చెందిన శ్రీ అరవ మణికంఠ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. బైక్ మీద వెళుతున్న యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ యువకులు మృతి చెందారు. శ్రీ మణికంఠ, శ్రీ చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. ఈవెన్ వీఆర్ షోయింగ్ అవర్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీస్. జాగ్రత్తగా వెళ్ళండి అబ్బా, ప్రాణాలు పోతే మళ్ళీ రావు. కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. ఓహో, గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. మనం రాజకీయ జోకర్స్ అంటాం సార్ కొంతమందిని, మిమ్మల్ని కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే,
నువ్వు తప్పు చేసావని అన్నాడు. లేటెస్ట్ ఇప్పుడు మనం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకున్నాం అనుకోండి వాళ్ళు మన వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అడగండి అంటారు. కాంగ్రెస్ వాళ్ళు దీంట్లో రీఆర్గనైజేషన్ యాక్ట్లో సరిగ్గా పెట్టలేదంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారుగా 10 సంవత్సరాల నుంచి అంటారు. అంటే బాల్ అటేటు బాల్ ఇటేటు, నేను సొద్దపోసని నువ్వు మంచోడు కాదు అని చెప్పని మాట్లాడుతుంటారు కదా. అంతెందుకు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు మన టీడీపీ, వైసీపీ ఎవరు వీళ్ళ మనం జనరల్గా వీళ్ళని పొలిటికల్ జోకర్స్ అంటాం, జోకర్స్ కదా. మిమ్మల్ని కాదు, ఇట్లాగా తప్పించుకొని నాదేం లేదు వాళ్ళదే అని అంటారు. అలా జోకర్స్ అంటారు. నాకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాలనిపించింది, మిమ్మల్ని అనుకున్నారు. చచ్చా మీరన్నా తెలుసుగా, మీకు ఎంత గౌరవం అభిమానం మీరంటే నాకని. చెప్పండి, అట్లా అనకూడదు సార్. ఇప్పుడు మీరు చిన్న సలహా, మీరు ఇప్పుడు అట్లా అనొద్దు. ప్రభుత్వం మందే, 6 నెలల నుంచి ఉన్నాం మనం. ఏంటి 6 నెలల్లో ఇలాంటి రోడ్లు మళ్ళీ గత ప్రభుత్వం, ఇంకో 4 సంవత్సరాల తర్వాత కూడా గత ప్రభుత్వం బాగా తిట్టుకుంటారు జనాలు. నెక్స్ట్ ఓకే, పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. మనం ఏం చేసాము, సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. మళ్ళీ ఇది కూడా ఒకటి, ఇవి కూడా వేయలేదా? ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. 6 నెలల నుంచి మేము నిద్రపోతున్నాం. అది ట్వీట్లో లేదు, నేనన్నా 6 నెలల నుంచి ఏం చేస్తున్నారు అనేది ప్రజలు అడుగుతున్నారు. 5 నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది, అయినా సరే మేము ఏం చేయలే అని నేను అంటున్నా. 2 నగరాల మధ్య ప్రయాణాలకు కోసం ఎంత మంచి తెలుగు, ఉంటుంది. 2 నగరాల మధ్య ప్రయాణాల కోసం ప్రజల ప్రత్యామ్నాయ రోడ్ల మీద వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. అదేదో ఇటువైపు చేపట్టారో మరి ఏం తెలియదు. అక్కడైతే మాత్రం నేను జరిగినట్టు వీడియోలో చూసిన, అక్కడికి వెళ్ళిన సోర్సెస్ వీడియోలో అయితే మాత్రం ఏం కనపడలేదు సార్. వాళ్ళు చెక్ చేసుకోండి మీరు. కూటమి ప్రభుత్వం ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం. అంటే ఏం చెప్తున్నారంటే సారు, మేము ఆల్రెడీ మా పనులు మొదలు పెట్టేసాం, కానీ ఈ దశలోనే జరిగింది యాక్సిడెంట్. చూసారా ఎంత కోఇన్సిడెన్సో. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఎన్నిసార్లు చెప్తారంటే ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో 1-2 సార్లు చెప్పడమైంది. ఈ కుర్రాళ్ళు సైలెన్సర్ డ్రీ అని స్టంట్ స్కూల్లో పెట్టాలని ఎవరు సార్ అనింది? మీరేనా? స్టంట్ స్కూల్లో పెట్టాలని అనింది ఎవరు? కుర్రాళ్ళల్లో ఉన్న, అంటే బేసిక్గా మనం ఏం చెప్పాలా, మీరందరూ ఉడుకు రక్తం కుర్రాళ్ళు, చదువుకోండి, లేదా మీ టాలెంట్స్ ఏ రంగాల్లో అయితే ఉంటాయో దాంట్లో మీరు మంచిగా, ఒకవేళ ఉద్యోగాలు లేకపోతే అలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో, అది డ్రాయింగా, పెయింటింగా, లేకపోతే స్పోర్ట్సా, మిగతా యాక్టివిటీసా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఏదైనా సరే బుక్ రీడింగా, పుస్తకాలు చదవండి అని చెప్పాల్సిన యువతకి స్టంట్ స్కూళ్ళు పెడదాం. ఇలాంటి యువత ఆవేశం అంతా ఎటెళ్ళిపోద్ది. ఇలాంటి సినిమాల్లో ఇక్కడ చూపించకపోతే ఎక్కడ చూపించాలి, ఇక్కడ చూపించకపోతే ఎక్కడ చూపిస్తారు కుర్రాళ్ళ ఆవేశం అన్నారు కదా మీరు. ఎక్కడ చూపిస్తారంటే కుర్రాళ్ళ ఆవేశం, లత్తుకోరు రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వాలు నడుపుతున్నప్పుడు వాళ్ళని ప్రశ్నించడంలో చూపించాలి పవన్ కళ్యాణ్ గారు కుర్రాళ్ళు ఆవేశం. ప్రత్యేక హోదా అని చెప్పి పాచిపోయిన లడ్డూలని గొంతు చించుకుపోయేలాగా అరిచి, ఇప్పుడు అదే పార్టీ సంకనెక్కిన వాళ్ళని ప్రశ్నించడంలో కూడా చూపించాలి కుర్రాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఆవేశం అట్లా చూపించాలి. లేదా ఆ ఆవేశం మొత్తాన్ని అలా ఉంచుకొని బుక్ రీడింగ్లోనో, సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవడంలోనో, అప్ స్కిల్ చేసుకోవడంలో తెలుసుకోలేదు, వాళ్ళ ప్రతిభని పెంచుకునే ప్రాసెస్లో ఉండాలంటున్నాం. అంతేకాని స్టంటులు చేయడానికి కాదు వాళ్ళ ఆవేశాన్ని ఉపయోగించాల్సింది. అర్థమైందా? స్టంట్స్ చేయడానికి కాదు. అలా స్టంట్ చేయాలి అని చెప్పింది మీరేగా. మళ్ళీ అదేంటది ఏదో అన్నారు, అక్కడికి జాగ్రత్తగా వెళ్ళాలని కొన్నిసార్లు చెప్పడమైనది. మీరేం చెప్పారో ప్రపంచం అంతా చూసిందిలేండి. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ RN2. కనీసం అదన్నా మీరు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. ఓకే, వెరీ గుడ్. వీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ దాట్, ఫర్ ఇనిషియేటింగ్ యువర్ ఆఫీసెస్. ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించు.
మీరు మీరు ఆ సినిమాల నుంచి రాలేదా సార్ ఇంకా బయటికి? ఏంటి డబ్బా రేకులు సుబ్బారాయుడు మాటలు అని ప్రజలు అనుకుంటున్నారు. అంటే మనం ఏదైనా చేస్తే ఇప్పుడు చూడండి, నేను కూడా అక్కడి నుంచి రాకపోకలు సాగించాలని అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఇలాంటి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ రోడ్డుని నేను వెళ్తే కానీ అది సెట్ అయిపోద్ది, అది అయితే నేను వెళ్ళి దాన్ని సెట్ చేసేస్తా అని. అసలు ముందు మనం స్టంట్లు వేయమని చెప్పడం ఏంటి? ఈ మాటలేంటి? పాత ప్రభుత్వాల మీద నెట్టడం ఏంటి? గత ప్రభుత్వం మీద ఆ రోడ్డు ఏవో చక్కగా ఉంటే ఛిద్రం అయిపోయిందని చెప్పడం ఏంటి? ఈ అబద్ధాలను కట్టిపెట్టి మీరు దయచేసి స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి అని ప్రజలు కోరుకుంటున్నారని చెప్తుంటే నేను మీకు అగైన్ యాజ్ ఇట్ ఈస్గా మీకు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, నా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి అయిన నా అభిమానులైన పవన్ కళ్యాణ్ గారు, మీరు దయచేసి కొంచెం ఇట్లనే ప్రజలకి సహాయం చేస్తూ మీ రహదారులు మార్చుకుంటూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్.